కెనడాలో ఉండి కొందరు ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ మాట అన్నది భారత్ కాదు, ఇప్పుడు భారత్ కాదు, కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్. భారత్ గతంలో పలుమార్లు ఇదే మాట అంటూ వస్తోంది, కానీ కెనడా అంగీకరించలేదు. మొదటిసారి ఆ దేశమే ఒప్పుకుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా భూభాగంలో ఉండి ఇక్కడి నుంచి భారత్లో హింసను ప్రేరేపిస్తున్నారు. హింసకు అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ప్రచారం చేస్తున్నారు, నిధుల సేకరణ జరుపుతున్నారు. అక్కడ కుట్రలకు ఈ భూభాగాన్ని వాడుకుంటున్నారు, కెనడాను వాడుకుంటున్నారు, కెనడాలో ఉండి ఇవన్నీ చేస్తున్నారని మొదటిసారి బహిరంగంగా అంగీకరించింది కెనడా. అంటే గతంలో భారత్ చేసిన ఆరోపణలను ఈ రిపోర్ట్ స్వయంగా అంటే అంగీకరించినట్టయింది, ధృవీకరించింది. ఇంతకాలం కెనడా ఈ విషయాన్ని తోసిపుచ్చుతూ వచ్చింది. సాక్షాత్తు ప్రధాని, మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో, ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందన్నాడు, భారత్ గూఢచారులు ఉన్నదని చెప్పారు, భారత్ హస్తం ఉందని చెప్పాడు. దాంతో పూర్తిగా భారత్ కెనడా సంబంధాలు పూర్తిగా క్షీణ దశకు చేరుకునే 2 ఏళ్ల పాటు హై కమిషనర్లను వెనక్కి తీసుకున్న పరిస్థితి.